హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకే మోటో వ్లాగ్స్. ఇది మా ఫస్ట్ వీడియో. మన ఛానల్లో ఇదే మా ఫస్ట్ వ్లాగ్. సో మన ట్రిప్ విజయవాడ నుంచి స్టార్ట్ అవబోతుంది లదాఖ్కి. మా బాబాయ్ వాళ్ళకి బాయ్ చెప్దామని చెప్పి వెళ్తున్నాం. అలాగా మనది ఫోన్లో తీస్తున్న వీడియో యాక్చువల్గా. ఇంకా మనం గోప్రోలో చూడలేదు. మా చెల్లి వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు వెనక వస్తున్నారు, మమ్మల్ని వీడియో తీస్తున్నారు. ఇక గోప్రో వ్యూలో కలుద్దాం. వచ్చేయండి. సరే గోపురంలోకి వెళ్ళి ఏది బాగా జారిపోయిందవరా. ఓకే నా అలా అనిపిస్తుందా? కిందకుందా బ్యాగ్? ఓకే ఓకే. మనం యాక్చువల్గా అక్కడి నుంచి వాళ్ళకి బాయ్ చెప్పి స్టార్ట్ అయ్యాం. వాళ్ళు మనకు బాయ్ చెప్పారు, సెండ్ ఆఫ్ ఇచ్చారు. బట్ ఏవి కూడా మనకి వీడియోలో కనిపించలేదు. ఏంటంటే మాకు వ్యూ యాక్చువల్గా గోప్రోని అడ్జస్ట్ చేయడం రాలేదు. సో ఈ ఒక్కసారికి ఏదైనా మిస్టేక్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియో నుంచి క్లారిటీగా ఉంటుంది. అక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యి ఏదో విలేజ్లోకి వచ్చాం. యాక్చువల్గా విలేజ్లోకి ఎంటర్ అయ్యాం. ఇది ఏం ఊరో చూస్తున్నాము, చెప్తాం అదేంటిదో కూడా. ఇప్పుడు 60 కిలోమీటర్స్ రోడ్లో నుంచి బయటకు వచ్చాం. జాన్గాన్ అన్న ఊర్లోకి ఎంటర్ అయ్యాం. ప్రజెంట్ చూస్తున్నాం. మనకు C2C పోర్ట్ ఛార్జర్ వైర్ ఒకటి కావాలి. అన్నీ తీసుకున్నాం. ఎక్కడైనా మనకి మొబైల్ షాప్స్ ఉంటే తీసుకుందామని ఇంకా అలా ట్రిప్ స్టార్ట్ అయ్యామే. కానీ ఏదో భయంగా అలా టెన్షన్గా స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా ఇంతకుముందు చాలా ట్రిప్స్కి వెళ్ళామే, కానీ ఇంత లాంగ్ ఇద్దరం కలిసి ఇదే ఫస్ట్ టైం అవుతుంది. చూద్దాం ఎలాగుంటుందో. ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలిగా. స్టార్ట్ అయ్యాము. ఎంత లాంగ్ అంటే అడిగాం కానీ ఎవరు రావట్లా. ప్లస్ మళ్ళీ ఇది వార్ టైం కాబట్టి కొంచెం అందరూ భయపడుతున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. యాక్చువల్గా మాకే లోపల టెన్షన్గా ఉన్న ఏదైనా మా డ్రీమ్ని మేము సక్సెస్ఫుల్ చేసుకోవాలి. 7 ఇయర్స్ నుంచి డ్రీమ్ ఇది, లదాఖ్ వెళ్ళడం అనేది. ఈ టైం మనకి కుదిరింది. స్టార్ట్ అయ్యాం కదా, ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వెళ్దాం అని స్టార్ట్ అయ్యాం. అదే వ్యూలో స్టార్ట్ అవుతున్నాం. ఇప్పటికీ కూడా అదే వ్యూలో వెళ్తున్నాము. ఇంకా ఏం జరిగిద్ది ఏంటనేది మనం ఏం చెప్పలేము. అలా వెళ్దాం. ఈ గోప్రోలో వీడియోస్ తీయటం కానీ, మొబైల్లో వీడియోస్ తీయడం కానీ, ఎంత లాంగ్ వెళ్ళినా ఎప్పుడు కూడా ఇది అలవాటు లేదు. యాక్చువల్గా చాలా ట్రిప్స్ వేసాం ఇద్దరం, కానీ వీడియోస్ తీయడం అనేది అలవాటు లేదు. సో మనకి ఏదైనా వ్యూలో మిస్టేక్స్ అయితే కన్ఫర్మ్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్ నుంచి ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం. అలా కంటిన్యూ అవుదాం జర్నీ. అయితే ఈ ట్రిప్ మేము ఇప్పటి నుంచి కాదు, యాక్చువల్గా విజయవాడ మేమైతే కరెంట్ స్టేయింగ్ విజయవాడ. బట్ అక్కడి నుంచి మేము చాలా 7 ఇయర్స్ నుంచి, దాదాపు ఒక 3-4 ఇయర్స్ నుంచి అయితే ఇంకా డ్రీమ్ ఎక్కువ అయింది. మేము వెళ్ళాలి ఎన్ని అంటే ఇన్స్టాలో రీల్స్ కానీ, యూట్యూబ్ కానీ మేము కంటిన్యూస్ ఇదే వీడియోస్ చూసేది. కానీ మాకు వెళ్ళాలి అని చాలా డ్రీమ్ ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఈ టైంలో స్టార్ట్ అవుతున్నాం అంటే మేము దానికి ముందు ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నామో కూడా ఆలోచించండి ఒకసారి. దాదాపు మేము ఒక 2-3 మంత్స్ నుంచి ప్లానింగ్ చేసి ఈ టోటల్గా బైక్ కానీ, మనకి ఫుల్లీ లోడింగ్ కానీ, ఏదైతే టాప్ బాక్స్, ఈ మధ్యలో మనకి జరిగిన స్టంట్ ఏంటో తెలుసా? టాప్ బాక్స్. యాక్చువల్గా టాప్ బాక్స్ స్పీడ్ బ్రేకర్ ఎక్కించాడు, పడుకుంది. స్పీడ్ బ్రేకర్ దాటగానే నేనేమీ నిద్రపోలేదు, నేను లేసే ఉన్నాను. యోగా చేస్తున్నాను మళ్ళీ కూర్చొని. డే డ్రీమింగ్ కళ్ళగా అంటున్నాను వెనకాతలు కూర్చొని. ఈ లోపు మరి ఏమైందో సడన్గా స్పీడ్ బ్రేక్ చూసుకోకుండా ఎక్కించేశాడు. టాప్ బాక్స్ మేము ఫిట్ చేయలేదో సరిగ్గా ఏమో తెలియదు, కానీ టప్ మన దగ్గర కింద పడింది. అలాగా స్టార్ట్ అయ్యాము, వచ్చాము. ప్రజెంట్ వెళ్తున్నాము. చంద్రపూర్ దగ్గరలో ఉన్నాము. యాక్చువల్గా కరెంట్ ఈరోజు స్టేయింగ్ చంద్రపూర్ అని అనుకుంటున్నాము. చూద్దాం. మార్నింగ్ నుంచి ఫుడ్ లేదు, ఒక వాటర్ లేవు, ఏం లేవు. హైడ్రేషన్ బ్యాగ్ ఉంది, బట్ ఫిల్ చేసుకోవడానికి ఏంటంటే ఒకటే హైవే,
కంటిన్యూస్ ఎక్కడ కూడా ఒక షాప్స్ కానీ ఇదే హైవేలో మనం 100 కిలోమీటర్స్ వెళ్ళాలి, ఒకటే హైవే. దారిలో మనకి షాప్స్ కానీ ఏమీ అవైలబుల్గా లేవు. ఇంకా అలా జర్నీ స్టార్ట్ చేసాం. మార్నింగ్ ఒక ఛాయ్ అది కూడా 10:30, 11 ఆ టైంలో ఆగి ఒక దగ్గర ఛాయ్ తాగాం అంతే. సూర్యారావుపేటలో ఆగాం. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూస్ రైడ్ చేస్తూనే ఉన్నాము. ఎండ అయితే భయంకరంగా బీభత్సంగా ఉంది. వ్యూ బాగుంది చూడడానికి, బట్ ఎండ అయితే మాత్రం మండిపోతుంది బాబోయ్. ఇంకా అలా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. చెక్ చేస్తున్నాం ఈరోజు డెస్టినేషన్ లాస్ట్ ఎక్కడ స్టాప్ చేయాలి, టైం అవుతుంది, ఈవినింగ్ అవుతుంది కదా అని చెప్పి. ఆల్రెడీ ఇప్పుడు టైం కూడా 4 o'clock అయింది. బట్ ఏంటంటే మనకు తెలియట్లేదు ఎండ అయితే భయంకరంగా ఉండడం వల్ల. ఈ రోడ్ ఎటు చూసినా వ్యూ ఒకటేలా ఉంది. కానీ ఓకే, వీడియో తీయడం రాలేదు, బట్ వచ్చిన వీడియో వరకు క్యాప్చర్ చేసి మేము వెళ్ళాం కదా, ఇంత ఎంటర్టైన్మెంట్గా ఎంజాయ్, చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నాం. సో ప్రతిదీ మేము క్యాప్చర్ చేసిన వరకు మేము మీకు చూపించగలుగుతున్నాం. అలా స్టార్ట్ అయ్యాం. ఓకే, మొత్తం రోడ్ అంతా ఓకే. ఎక్కడైతే బార్డర్ ఏరియాస్కి వస్తున్నామో ప్రతి బార్డర్ ఏరియాలో మేము ఎక్కడ క్రాస్ చేస్తే అక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. రోడ్ అంతా కూడా మ్యాక్సిమం హాఫ్ రోడింగే ఉంటుంది, అది కూడా ఓన్లీ బార్డర్ ఏరియాస్ వరకు. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారే దగ్గర ఇదే సింగిల్ వే, మొత్తం ఇసుక మట్టి. మనకి యాక్చువల్గా రైడింగ్ గేర్, రైడింగ్ హెల్మెట్ ఇవి ఉండడం వల్ల చాలా సేఫ్టీ, ప్లస్ ఇంటర్కామ్ ఉండడం వల్ల ఈ రైడ్ మొత్తం హ్యాపీగా వెళ్ళబోతున్నాం అని మాకైతే అర్థమవుతుంది. మెయిన్ ఇంటర్కామే మనకి ఈ రైడ్లో చాలా యూస్ఫుల్గా ఉంది. అంటే మేము పెట్టిన అమౌంట్కి తీసుకున్న దానికి వర్త్ అనిపిస్తుంది. ఇది ప్రజెంట్ వరద రివర్ పైన ఉన్న కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మ్యాక్సిమం బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్, ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్ కంటిన్యూస్గా ఇదే. రోడ్ అంతా రెడ్ శాండ్, బాగుంది వ్యూ అయితే. రేపు కలుద్దాం వీడియోస్లో.